బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక మాస ఫలితాలు కుంభరాశి జూన్ 2025 ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి మీ రాశిలో రాహు కేతు సప్తమంలో కేతు సంచారం, రాశిలో రాహు సంచారం ప్రారంభమైంది. మీకు ద్వితీయ స్థానంలో శని సంచారం, తృతీయ స్థానంలో శుక్ర సంచారం ఈ మాస ప్రారంభంలో, చతుర్థ స్థానంలో రవి, ఆ తదనంతరం బుధుడు, పంచమ స్థానంలో గురు సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే మీకు షష్టమ స్థానంలో కుజ సంచారం, తిరిగి సప్తమ స్థానంలోకి కుజ సంచారం రాబోతున్నది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక గురువు యొక్క సంచారం ఈ మాసంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. కొంతవరకు ప్రారంభంలో బుధ సంచారం కూడా కొంత అనుకూలంగా ఉంది. ఆ తదుపరి మీకు కుజ సంచారం కూడా ప్రారంభంలో అనుకూలంగా ఉంటున్నప్పటికీ మీకు ఈ మాసంలో 7, 8వ తేదీ నుంచి కుజుడు కూడా మారుతున్నాడు. కాబట్టి ఏదో తెలియని కొంత ఉద్రిక్త వాతావరణం, ఆవేశం, అనుకోని ప్రయాణాలు, అనుకోని కార్యక్రమాలు, ఇతరులతో ఒప్పందాలు, వీటి విషయంలో మీకు ఎక్కువగా సామాజిక వ్యవహారాలలో సామాజిక సంబంధించినటువంటి జీవితంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కుటుంబపరమైన వ్యవహారాల విషయంలో కొంత అశ్రద్ధ వహిస్తారు. దాని మూలకంగా మీకు కొంత అశాంతిగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ మాసంలో 3వ వారం ప్రారంభం, 4వ వారం నుంచి కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఈ మాసాంతంలో మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా కనబడుతున్నది. ఏది ఏమైనా కుటుంబ వ్యవహారాలలో, భార్యాభర్తల మధ్యన, సోదరుల మధ్యన ఉండేటువంటి సంబంధాలలో మీరు చాలా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. పంతాలు పట్టింపులు అంత అనుకూలం కాదు. స్త్రీలైనా పురుషులైనా కొంత కారణం ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆకస్మిక కలహాలు చాలా మీకు ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా మీరు కుంభరాశి వారు అటు నిజ జీవితంలో, సామాజిక జీవితంలో, మీ వ్యక్తిగత విషయంలో అన్నిట్లో కూడా కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాద్ది, దాని మూలకంగా కొంత ఇబ్బంది. తర్వాత మీరు ఏవైనా ఆర్థికపరమైన పెట్టుబడులు కొద్దిగా ఎక్కువగా పెట్టి చేయడం కూడా అంత అనుకూలం కాదు. ఈ కొంత మీకు మొదటి వారం కొంత కలిసి వచ్చిన తర్వాతి వారాలలో కొంత మార్పులు ఉన్నాయి. ఒక రకంగా ఒక ఆస్పెక్ట్లో మొదటి వారం కొంత కలిసి వస్తుంది. ఇంకొక ధోరణిలో ఆలోచించినట్టయితే చివరి వారం కొంత కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది. ఏదైనా ఈ మాసంలో మీరు కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రత్యేకించి మీకున్నటువంటి అనుబంధాలు, సోదరులతో సోదరిమణులతో ఉన్నటువంటి అనుబంధాలు, వృత్తికి సంబంధించిన అనుబంధాలు, అలాగే కుటుంబ వ్యవహారాలలో మీకు సమవుజ్జిగా ఉన్నటువంటి భార్య, పిల్లలు, వాటికి సంబంధించిన విషయాలలో మీరు చాలా సహనంతో ఉండాలి. అయినంత వరకు కోపతాపాలను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం, అంటే ఆకస్మికంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే అనుకోని ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా పడవచ్చు. ఒక్కొక్కసారి ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఆకస్మికంగా మీ ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు వాహనాలు నడపడంలో కానీ, ఇతరత్ర పనిముట్లను ఉపయోగించడంలో కానీ ఏది ఏమైనా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ఇది ఎక్కువగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు రక్షణ రంగాలలో, భద్రతా దళాలలో, తర్వాత పోలీసు శాఖలో, ఫైర్ యాక్సిడెంట్ దీనికి సంబంధించిన విషయాలలో ఏదైతే ఎమర్జెన్సీ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఉంటారో వాళ్లకు కొంతవరకు ఉద్రిక్తంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత సహనంతో ఈ వారంలో ఉండాలి. ఫలితాలు అనుకూలమైనవి వచ్చినప్పటికీ కూడా నేర్పరితనంతో, అంటే మంచి ఎక్స్పర్టైజ్ థింకింగ్ ఉండాలి. నేర్పరితనంతో మీరు సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.
శతభిష నక్షత్ర జాతకులకు చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధువర్గ మిత్రవర్గ సహకారాలు బాగా పొందుతారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇతరుల మూలకంగా మీకు గౌరవ మర్యాదలు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధమైన కళారంగమైన క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ శతభిష నక్షత్ర జాతకులు, వార్త తర్వాత ప్రెస్కి సంబంధించిన దాంట్లో మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా బాధ్యతలను, మీకు ఉన్నటువంటి బాధ్యతలను, ఎంత క్లిష్టతరమైన బాధ్యతలనైనా సునాయాసంగా చేయడానికి ఒక శతభిష నక్షత్ర జాతకులు ఈ మాసంలో ఎక్కువగా శ్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీ యొక్క ఫలితాలన్నీ కూడా మీరు సాధించవలసినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో 4వ వారంలో మీకు అన్ని అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మూలకంగా మీరు కొంత సౌఖ్యకరమైన జీవితం, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆనందం, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆనందాన్ని కొంతవరకు మీరు మర్చినట్టుగా ఉంటారు. ఇవన్నీ మీకు ఈ మాసాంతంలో మాత్రం ఇవన్నీ కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది శతభిష నక్షత్ర జాతకులకు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు మీ అనుభవాలను బేరీజు వేసుకుంటారు. అలాగే మీరు ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా, ఎంత ఉద్రిక్తంగా ఉన్నా, ఎంత ఆవేశపూరితంగా ఉన్నా వాటిని సంభాళించుకుంటూ ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ విజ్ఞతకు ప్రాధాన్యత, మీకు మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు. మీరు ఎక్కువగా కుటుంబ విషయాలు, కుటుంబంలో మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక వ్యక్తులతో అనుబంధాలు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో అనుబంధాలు, ఇవన్నీ మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంటుంది. భార్య సహకారాన్ని కూడా బాగా పొందగలుగుతారు, లేదా భార్యను పిల్లల్ని మెప్పించగలుగుతారు. ఇలాంటి విషయాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనపడుతున్నది. కొంత సంతృప్తికరమైన జీవితం, కష్టంలో కూడా సుఖాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ మాసంలో కనపడుతున్నది. మొత్తం మీద కుంభరాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాల వారు, కుంభరాశి వారు అయినంత వరకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శుక్రుని యొక్క పరిహారం, ఆ తదనంతరం కుజుని యొక్క పరిహారం కొద్దిగా ఎక్కువగా చేసుకోండి, ప్రసన్నత చేసుకోండి. ఆ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. మీ రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు కేతువులు కూడా ఒక వంక మీకు కొంత భయాందోళనలు కలగచేస్తున్నప్పటికీ కూడా అంత తొందరగా భయపడవలసినటువంటి అవసరం లేదు. కాలసర్ప యోగంలో మీరు ముందుగానే ఉన్నారు కాబట్టి రాహు కేతువుల పూజ కానీ, లేదా ఏదైనా జ్యోతిర్లింగ సందర్శన కానీ, యాత్ర కానీ, ఇవి కూడా మీరు చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు మున్ముందు పొందడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.